డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడా లేకపోతే ఇటు కమలా హ్యారిస్ గెలుస్తుందా? అయితే అమెరికన్స్ ఈ వ్యక్తుల వల్లే కాకుండా అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే దీని మీద అసలు అమెరికన్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక వెర్షను ఇది జగన్నాథ్ గౌడ్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం, డీటెయిల్డ్ కథనము. అమెరికాకి సంబంధించి ఏం జరుగుతోంది అన్నటువంటిది. అమెరికా ప్రపంచంలోకెల్లా పెద్ద మాయాబజార్, చాలా వరకు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు కనిపిస్తాయి. పైపైన చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, డీప్గా అబ్జర్వ్ చేసి చూసినా మనం కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా ఇంకో రకంగా కనిపిస్తుంది. అది పక్కన పెడితే ఇంకో 8 వారాల్లో అంటే 2 నెలల్లో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉన్నవి 2 పార్టీలు కదా, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ. అమెరికా ప్రజలు 80% మంది వ్యక్తులను బట్టి ఓట్లేరు, పార్టీకి ఉన్న ప్రాథమిక పాలసీ విధానాలను బట్టి ఓటేస్తారు. ఉదాహరణకి రిపబ్లికన్ పార్టీ ప్రధానంగా అబార్షన్లకు వ్యతిరేకం, గే అంటే ఆడ మగ మ్యారేజ్లకు వ్యతిరేకం, ధనవంతులకి ట్యాక్స్ కట్ చేస్తే వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తారనేది రిపబ్లికన్ పార్టీ విధానం. ట్యాక్సులు తక్కువ ఉండాలి, ప్రభుత్వం తక్కువ జోక్యం చేసుకోవాలి, మిలిటరీ మీద ఎక్కువ ఖర్చు చేయాలి అనేది ప్రధానంగా రిపబ్లికన్ పార్టీ విధానం. డెమోక్రాటిక్ పార్టీ ప్రధానంగా అబార్షన్లకి, ఆడ మగ మ్యారేజ్లకి అనుకూలం. ట్యాక్సుల విషయంలో ధనవంతులకు ఎక్కువ ట్యాక్సులు ఉండాలి, ఇంకా చాలా విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండాలి, మిలిటరీకి తక్కువ ఖర్చు చేయాలనేది ప్రధానంగా డెమోక్రాటిక్ పార్టీ విధానం. పార్టీ విధానాలు పక్కన పెడితే అమెరికా మీడియా బయటకు శుద్ధపోసలా కనిపిస్తుంది, కానీ అమెరికన్ మీడియాను మించిన కరప్ట్ మీడియా ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ ఉండదు అనేది ఒక అభిప్రాయం. ఫాక్స్ మీడియా తప్ప అమెరికాలో ఉన్న మీడియా అంతా డెమోక్రాటిక్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఫాక్స్లో కూడా కొంతమంది డెమోక్రాటిక్ వైపు ఉన్నారు. ఏ మీడియా తీసుకున్న న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు, చికాగో ట్రిబ్యూన్ పత్రికలు, MSNBC న్యూస్, CNN, NBC, CBS, ABC, NPR ఛానల్స్ అన్నీ డెమోక్రాటిక్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాయి. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది డాష్ అన్నది అమెరికాకి, అమెరికా విధానాలకి, అమెరికా మీడియాకి 100% సరిపోతుంది. అమెరికా బయట ఉండే దేశాల్లోని ప్రజలకు అమెరికా ఎన్నికలు అనగానే ఇమ్మిగ్రేషన్, ఫారిన్ పాలసీ, అమెరికా ఎకానమీ మాత్రం ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి ఈ 3 విషయాలు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్దే పై చేయి కాబట్టి అతనే గెలుస్తాడనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. కానీ అమెరికా ఎన్నికల్లో అమెరికా ప్రజలు చూసే 20 ప్రధాన విషయాలు: ఎకానమీ, హెల్త్ కేర్, ఇమ్మిగ్రేషన్, సామాజిక న్యాయం, ట్యాక్స్ విధానం, ఫారిన్ పాలసీ అంటే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ వారు మొదలైన, అబార్షన్ విధానం, విద్యా వైద్యం, హౌసింగ్, క్రైమ్, సుప్రీంకోర్టు జస్టిస్ సిస్టమ్, ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నాయకత్వ లక్షణాలు, మోటివేషన్, ఎనర్జీ పాలసీ, బోర్డర్ సెక్యూరిటీ, గన్ కల్చర్. అమెరికా ఎన్నికల ఎలక్టోరల్ ఓట్లను బట్టి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి సైజును బట్టి కొన్ని ఎలక్టోరల్ ఓట్లు కేటాయించారు. ఉదాహరణకి టెక్సాస్ రాష్ట్రానికి 40, చికాగో ఉన్న ఇల్లినోయిస్ రాష్ట్రానికి 19, కాలిఫోర్నియా రాష్ట్రానికి 54, అలా 50 రాష్ట్రాలు కలిపి 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. 2 పార్టీల నుంచి నిలబడిన వ్యక్తులు ఆ రాష్ట్రంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎలక్టోరల్ ఓట్లు వారికే వస్తాయి. కాలిఫోర్నియాలో డెమోక్రాటిక్ పార్టీ నుంచి కమలాదేవి నిలబడాల్సిన అవసరం లేదు. అక్కడ కొండాపూర్ కుక్క నిలబెట్టినా అక్కడ డెమోక్రాటిక్ వైపు ఎక్కువ ఓట్లు వేస్తారు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న 54 డెమోక్రాటిక్ క్యాండిడేట్లకే వస్తాయి, డెమోక్రాటిక్ క్యాండిడేట్కే వస్తాయి. సియాటెల్లో ఉన్న వాషింగ్టన్ 12, చికాగో ఉన్న ఇల్లినోయిస్ 19, న్యూయార్క్ 28, న్యూజెర్సీ 14, మేరీల్యాండ్ 10, 127 సీట్లు లేదా ఎలక్టోరల్ ఓటు ఎవరు నిలబడిన డెమోక్రాటిక్ పార్టీ క్యాండిడేట్కే వస్తాయి. అధ్యక్షుడిగా గెలవడానికి కావాల్సిన సీట్లు 270. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ నుంచి ఎవరు నిలబడినా నార్త్ డకోటా, అట్లాగే ఆర్కన్సాస్, టెన్నెసీ, అలబామా, మిసిసిపి, లుపియానా, కెంటకీ మొదలగు రాష్ట్రాలను ఓటు రిపబ్లికన్ అభ్యర్థికి వస్తాయి. వారి పార్టీ విధానాలను బట్టి క్యాండిడేట్ బట్టి వేసే ఓట్లు 20% లోపే ఉంటాయి. అమెరికా ప్రజలు చూసే 20 అంశాల్లో ఎకానమీ, ఇమిగ్రేషన్, ఫారిన్ పాలసీ, నాయకత్వ లక్షణాలు, బోర్డర్ సెక్యూరిటీ 5 అంశాల్లో డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపుతారు. కానీ మిగతా 15 అంశాలు డెమోక్రాటిక్ క్యాండిడేట్ కమలాదేవి వైపే మొగ్గుంది. అన్నింటికి మించి అమెరికా మీడియా అంతా డెమోక్రాటిక్ పార్టీ వైపు ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఎమోషనల్ పర్సన్, కమలాదేవి తెలివిగలది. అమెరికాలో ఉన్న 47 రాష్ట్రాల పార్టీ విధానాలను బట్టి, క్యాండిడేట్స్ని బట్టి ఆల్రెడీ ఒక అంచనా ఉంది. మిగిలిన 3 రాష్ట్రాలు ఎవరు గెలిస్తే వారే అమెరికా ప్రెసిడెంట్ అని మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, నెవెడా, అరిజోనాలో 50-50 ఉంది అని అవి డొనాల్డ్ ట్రంప్ గెలిచి ఈ 3 ఒక్కదానిలో ట్రంప్ గెలిచిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడు. ఒకవేళ అరిజోనాలో కమలాదేవి గెలిస్తే ఈ 3 2 రాష్ట్రాల్లో ట్రంప్ గెలవాలి, లేదు అంటే కమలాదేవినే అమెరికా అధ్యక్షులు అవుతారు. నిజంగా ఈ ఎన్నికలు మాత్రం అమెరికా భవిష్యత్తు నిర్దేశించేవి. ప్రస్తుత పరిస్థితులు అమెరికన్ మీడియా మీద, అమెరికాలో కరప్ట్ అయిన వ్యవస్థల మీద డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడా లేదా మీడియా అండదండలతో కమలాదేవి గెలుస్తారో చూడాలి. ఎవరు గెలిచినా అది ఒక మాయాబజార్. అమెరికాలో ఉన్నది లేనట్టు కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. పూర్తి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పుకొచ్చారు.